ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ వర్సెస్ కోర్ నీడిల్ బయాప్సీ. జనరల్గా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అంటే ఒక పేషెంటు సిస్ట్ ఆర్ లంప్తో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫిజిషియన్ ఒక చిన్న నీడిల్ తీసుకొని ఆ సిస్ట్ ఆర్ లంప్లో ఉన్న ఫ్లూయిడ్ ఆర్ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తాడు. అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ప్యాథాలజిస్టు ఆ సెల్స్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి ఐదర్ క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్ అనేసి ఒక డిఫైన్ డయాగ్నోసిస్ ఫిజిషియన్కి ఇస్తాడు. కోర్ నీడిల్ బయాప్సీ కంపేర్ విత్ ఫైన్ నీడిల్, ఈ కోర్ నీడిల్ అనేది సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫైన్ నీడిల్తో ఓన్లీ సెల్స్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము, కానీ కోర్ నీడిల్తో అప్ టు టిష్యూ లెవెల్ వరకు ఫిజిషియన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు. యాక్యురసీలో ఫైన్ నీడిల్ కంటే కోర్ నీడిల్ అనేది డెఫినెటివ్ డయాగ్నోసిస్ ఇస్తుంది. అందుకే ఫిజిషియన్స్ ఎప్పుడు కోర్ నీడిల్ బయాప్సీని రికమెండ్ చేస్తారు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ప్యాథాలజిస్టు ఫైన్ నీడిల్తో తీసిన సెల్స్ని ఏదైతే ఓన్లీ సైటాలజీ లెవెల్ వరకు మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయగలుగుతాడు, అండ్ ఈ టిష్యూని అయితే హిస్టోపాథాలజీ లెవెల్ వరకు ఎగ్జామిన్ చేయగలుగుతాడు. ఈ టూ ప్రొసీజర్స్ బోత్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్. అయితే కంపేర్ విత్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్, కోర్ నీడిల్ బయాప్సీ అనేది కొంచెం స్లైట్ లాంగర్ అండ్ కాస్ట్లియర్. ప్యాథాలజిస్ట్ ఆర్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ను బట్టి ఫిజిషియన్ డెసిషన్ తీసుకోగలుగుతాడు. అంటే సర్జరీ ఈజ్ ఎనఫ్ ఆర్ కీమోథెరపీ నీడెడ్ అండ్ టార్గెట్ థెరపీ ఈజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ ద క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సరస్ లంప్ ఆర్ లీజన్స్.